నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఏపీలో చంద్రబాబు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. అయితే ఈ ఘనమైన వేడుకలో అందరి దృష్టి నిలిచింది మాత్రం పవన్ కళ్యాణ్ పైనే. 21 సీట్లలో పోటీ చేసి 100% రిజల్ట్స్ సాధించిన జనసేనాని యావత్ దేశం అబ్రపోయేలా చేశారు. ఈ కారణంగానే ప్రధానమంత్రి మోదీ సైతం ఆయనపై అపారమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. ప్రమాణ స్వీకార సభలో సైతం మోదీ పవన్ను చాలా ఆప్యాయంగా చేరదీశారు. ఆయన్ను అన్నయ్య చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లి వారిద్దరితో కలిసి ఫోటోలు దిగారు. మొత్తం కార్యక్రమానికి ఈ సీన్ హైలైట్గా నిలిచింది. అయితే మోదీ పవన్పై ఇంతగా ప్రేమ చూపడానికి కారణం ఏంటన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులకు ప్రశ్నగా మారింది. అలాగే వచ్చే 5 ఏళ్లు ప్రభుత్వంలో జనసేననే కీలకంగా ఉంటుందా, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య పవన్ కళ్యాణ్ వారధిగా నిలుస్తారా అన్న ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. ఏపీలో ఆసక్తి రేపుతున్న ఈ పరిణామంపైనే ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు మిట్టా పార్థసారథి గారు, వారితో పాటు జనసేన అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ గారు. మరి కాసేపట్లో రాజకీయ విశ్లేషకులు కూడా మన చర్చలో పాల్గొంటారు. మొదట మనం జనసేన అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ సార్, ఏంటి సార్ ఈరోజు మొత్తానికి పవన్ కళ్యాణ్ చిరంజీవితో ప్రధాని చాలా సరదాగా గడిపారు. వాళ్ళిద్దరి చేతులను తీసుకొని అభివాదం చేస్తూ మొత్తం ఆ సీన్ మొత్తం ఈరోజు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హైలైట్గా నిలుస్తోంది అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏంటి సార్, ఏమైనా రాజకీయపరమైన కారణాలు ఉన్నాయంటారంటే ఒకరిని ఎక్కువగా చూపించడం ద్వారా మరొకరిని తగ్గించే ప్రయత్నం ఏమైనా జరిగిందనుకుంటారా వేదిక పైన? ముందుగా నరేష్ గారు మీకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, వీక్షకులకి, చర్చలో పాల్గొనేటువంటి పెద్దలకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముందుగా ఈ రోజున ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, మిగిలినటువంటి మంత్రిమండలి సభ్యులందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున మీ స్వతంత్ర టీవీ ద్వారా మీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ఎందుకంటే మేము కూడా ఈ ఆనందాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నాం. ఎందుకంటే నేను ఇప్పుడు 1 గంట అయింది అక్కడి నుంచి వచ్చి స్వయంగా మేము వెళ్ళాం. ఇంకా సభాస్థలానికి కూడా చేరుకోలేండి. అక్కడ ప్రమాణ స్వీకారం కూడా అయిపోయినా కూడా సభాస్థలకు కూడా చేరుకునేటువంటి పరిస్థితి కానీ, ఈ యొక్క జామ్ అయిపోయినటువంటి యొక్క ట్రాఫిక్ చూసుకుంటే నిజంగా వాళ్ళ చరిత్రలో ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా చెబుతూ మా జీవితంలో చాలా ఆనందంగా ఉంది. ఒక కార్యకర్తగా 10 సంవత్సరాల నుంచి మా కష్టం ఫలించింది అనేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఆనందంతో పాటు కొంత బాధ్యత కూడా మా అధినాయకుడి మీద పడింది. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీ మీద ఏదైతే ప్రజల్ని నమ్మించి, ఏదైతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఏదైతే ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనని, ఒక దుష్ట ముఖ్యమంత్రిని, అప్పులు పాలు చేసినటువంటి ఆంధ్రాని అప్పులు పాలు చేసినటువంటి ఒక వ్యక్తిని దింపటం కోసం ఏదైతే ఇప్పటంలో మొట్టమొదటగా కంకణం కట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన మొట్టమొదటిగానే వైఎస్ఆర్సీపీ ఓట్లు చేరనివ్వకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, మరి కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటిగా వీళ్ళు పలకరించడం, బయటకు వచ్చి మేము భారతీయ జనతా పార్టీలో పొత్తులో ఉంటున్నప్పటికీ కూడా మేము వీళ్ళకి పొత్తుతో ముందుకు రేపు 2024 ఎన్నికలకి వెళ్తాం, అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తాం, ప్రజల్ని మేము రక్షించేటువంటి విధంగా మా యొక్క ప్రణాళికలు ఉంటాయి అనేటువంటి విధంగానే మోడీ గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని కూడా ఒప్పించి 2024 4వ తారీఖున వచ్చినటువంటి జూలై 4న వచ్చినటువంటి యొక్క రిజల్ట్స్ చూస్తే ఇవాళ అందరూ కూడా ఇది ప్రజల విజయం. ప్రజలు తమకు కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని తమని తాము రక్షించుకోవడం కోసం ఈ అగ్రనాయకత్వాన్ని ఆహ్వానించి ఒక అత్యధికమైనటువంటి మెజార్టీని ఎన్డీఏ కూటమికి ఇస్తూ ఇవాళ మా జనసేన పార్టీకి 21కి 22కు 2 పార్లమెంట్ ఇచ్చి 100% భారతదేశంలోనే మరి చెప్పుకునే అందరూ కూడా కొనియాడేటువంటి విధంగా ఇవాళ జనసేన పార్టీని ఇవాళ అంత స్థాయికి తీసుకెళ్లినటువంటి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇది ఈనాటి కష్టం కాదు, ఇది నిజంగా 10 సంవత్సరాల నుంచి ఆయన పడినటువంటి తపన, ఆయన పడినటువంటి ఆరాటం, ఆయన అనుభవించినటువంటి అవమానాలు, ఆయన పడినటువంటి ఇబ్బందులు అన్ని కూడా దాదాపుగా మరి ఒక సమాజం, ఒక నూతన సమాజం కోసం, ఒక నవ సమాజం కోసం, రేపటి భావి తరాల భవిష్యత్తు కోసం ఏదైతే 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి నా ప్రయాణం అని చెప్పారో, దానిలో 10 సంవత్సరాల తర్వాత కింద లేచి పడి అనేక రకాల సందర్భాల్లో ఇవాళ
ఒక విజయం సాధించి కొనిదెల పవన్ కళ్యాణ్ అనేటువంటి నేను అనేది మాట వినటం కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువత అంతా కూడా టీవీల దగ్గర కానీ ప్రత్యక్షంగా కానీ వాళ్ళ యొక్క మనస్సులో ఉత్తేజంగా ఉన్నటువంటి క్షణాలు ఆయన నేను అనే మాట విన్నప్పుడు అందరికీ కూడా నాతో పాటు కూడా ఒక ఆనందాన్ని అనుభవించడం జరిగింది. ఆ సభలో మీరు ఏదైతే అన్నారో మరి నరేంద్ర మోడీ గారు లాంటి ఒక పెద్ద మరి మూడోసారి కూడా ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఒక విఘ్నత కలిగినటువంటి దేశాన్ని ముందుకు నడిపించేటువంటి వ్యక్తి సారథ్యంలో ఇంత గొప్ప కార్యక్రమం జరగటం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. సరే రాజకీయాలు మాట్లాడుకుంటే వాళ్ళ సందర్భం మేము వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం కాబట్టి దీన్ని భవిష్యత్తులో రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారే భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ లో కింగ్ పిన్ అవుతారా లేకపోతే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారా అనేటువంటి మాట కన్నా కూడా మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా గెలిచిన తర్వాత ఆయన జనసేన పార్టీ లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడిగా అయిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి ఆనిముత్యం లాంటి మాటలు ప్రజలు మనం నమ్మారు, ప్రజలు మనం గెలిపించారు, మనం ప్రజలకి చేయాల్సింది వాళ్ళంత ఉంది. వ్యక్తిగతమైనటువంటి దోషణలకు దూరంగా ఉంటూ మనం ఒకళ్ళకొకళ్ళని గౌరవించుకుంటూ ఏ ప్రజాస్వామ్యాన్ని అయితే మనం పరిరక్షించుకోవడానికి అధికారం మనకి ఇస్తున్నారో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడిపోతుంది. వాళ్ళందరికీ ఎన్నో హామీలు మనం ఇచ్చాం కాబట్టి అనునిత్యం మనం తీసుకున్నటువంటి బాధ్యత దగ్గర నుంచి మనం గెలుపొందిన పరుక్షణం నుంచి కూడా ప్రజలకి మనం ఏం చేయాలి మరి పగలో కక్షలో పెంచుకోకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలు రక్షించే విధంగా వెళ్ళాలి అనేటువంటి మిగిలినటువంటి ఎమ్మెల్యేలకి ఆయన ఇచ్చినటువంటి సందేశం కూడా ఇవాళ చాలా గొప్పగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా కొనియాడేటువంటి పరిస్థితి. కాబట్టి రాజకీయాల కన్నా కూడా రేపొద్దున ఒక అన్ని సమస్యలు తెలుసు. 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఆయన అనుభవించినటువంటి బాధలు ఈ 5 సంవత్సరాల్లో పడినటువంటి కష్టాలన్నీ తెలుసు. కాబట్టి తప్పకుండా రాజకీయాల కన్నా కూడా మానవతా విలువలతో కూడినటువంటి రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తుల యొక్క నడవడికలు ఎలా ఉన్నాయో ఈ 5 సంవత్సరాలు కూడా అలాగే ఉంటాయి. ప్రజలకు కావాల్సినటువంటి పరిస్థితులు మరి ఇచ్చిపుచ్చుకునేటువంటి ద్వారంలో కేంద్రంలోనూ రాష్ట్రంలో కూడా సమానంగా రాజకీయాల కన్నా ఎక్కువ అతీతంగా ఒక మంచి మంచి స్నేహభావమైనటువంటి వాతావరణంతో ఈ రాజకీయాలు ముందుకెళ్తాయని మాత్రం మా జనసేన పార్టీ తరఫున మేము చాలా స్పష్టంగా చెప్పగలం. రైట్ సార్, ఓకే. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నారపరాజు నరసింహరావు గారు కూడా జాయిన్ అయ్యారు. వారి అభిప్రాయం తెలుసుకునే ముందు మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు మిట్టా పార్థసారథి గారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దామా. పార్థసారథి గారు నమస్కారం సార్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. రైట్ సార్, ఈరోజు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఒక హైలైట్గా ఒక సీన్ నిలిచింది. అంటే చెప్పకనే నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కీలకం కాబోతున్నారు అన్న ఒక సందేశాన్ని ప్రధానమంత్రి గారు చూయించారు, వినిపించారు అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతా ఉంది. ఏంటి సార్ ఓవరాల్గా దీనికి సంబంధించి మీ అభిప్రాయం? ఇవన్నీ ఊహాగానాలండి. అలా ఏముండదు. పరిపాలన అనేటువంటిది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో. ఎన్డీఏలో మీరు చూస్తే వీరికి ఇచ్చినటువంటి గౌరవం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదట హీఈస్ డిజర్వ్డ్ ఫర్ ఇట్. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మధ్య సఖ్యత లేదు అనే పరిస్థితిలో కూడా పట్టువదలని విక్రమార్కునిలాగా ఇది ఉండాలి, ఇది ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచనతో మొత్తం తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. అనేక సార్లు ఈ మీడియాల్లో రకరకాలుగా ఈ సోషల్ మీడియాలో కానీ బహిరంగంగా వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా కూడా సంయమనంతో ఒక పద్ధతి ప్రకారం మాట్లాడినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారికి, వారికి తోడు ఉన్నటువంటి జన సైనికులకి ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి, మిగతా కొన్ని పార్టీల్లో కేవలం డబ్బు కోసమే పార్టీల్లో పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ నేను చూసిండేటువంటిది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా డబ్బు అనేటువంటిది ఆధారం కాకుండా జన సైనికులు రియల్గా అయితే హ్యాట్స్ ఆఫ్ అనేటువంటి పద్ధతిలో వాళ్ళు పనిచేశారండి. ఎవరన్నా చాలామందిగా వారికి ఏం ఎక్కడ కానీ ఈవెన్ నాకు తెలిసినంత వరకు ఏ మీటింగులకు కానీ దేనికి కానీ పెద్దగా డబ్బు ఇచ్చి మనుషులు తెచ్చుకునేటువంటిది నేనైతే గమనించలేదు. కాబట్టి ఈరోజు ఈ యొక్క విజయం అనేటువంటిది 100% అనేటువంటిది ఇంతవరకు జనసేన నాయకుడు భారతదేశంలోనే ఇది ఒక చరిత్రాత్మకం అన్నాడు, కానీ నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోనే చరిత్రాత్మకం అని చెప్పేసి నేను అంటాను. 100% స్ట్రైక్ రేట్తో ఎక్కడ కూడా ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువ అండి. నాకు తెలిసినంత వరకు హిస్టరీలో ఎక్కడ లేదు. అయితే ఇక్కడ దానికి ఆయన తర్వాత మాట్లాడే ఉపన్యాసం ఏదైతే ఉందో, అంటే శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత ఇట్ ఈస్ మార్వలెస్ అని చెప్పేసి నేను ఇప్పుడు అనుకుంటుంటాను. ఎందుకంటే
ఎన్నికల్లో అధికారం వచ్చిన తర్వాత అహంకారం అనేటువంటిది చాలా మందికి పెరిగిపోతుంది. ఆ అహంకారమే వాళ్ళని దెబ్బతీస్తుంది, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని దెబ్బతీస్తుంది, వాళ్ళ పార్టీని కూడా దెబ్బతీస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటల్లో ఎక్కడ కానీ అలాంటి ఆలోచన లేదు. నేను చాలా డిబేట్స్లో చెప్పేవాడినండి, మీరు జనసేనతో ఎందుకున్నారు అని రకరకాలుగా మాట్లాడినప్పుడు 2014లో జనసేనకి సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి. కానీ ఏ ఒక్క రోజు కానీ నాకు కాంట్రాక్ట్ కావాలని కానీ, నాకు మినిస్ట్రీ కావాలని కానీ, ఒక చైర్మన్ పదవి కావాలని కానీ వాళ్ళకి కానీ ఎవరికి అడగలేదు. 2019లో కొన్నాళ్ళ పాటు దూరంగా ఉండొచ్చు. ఆ ఉన్న తర్వాత మళ్ళీ పార్టీలో జాయిన్ అయిపోయిన తర్వాత, పార్టీలో వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా భారతీయ జనతా పార్టీని అర్థం చేసుకున్న తర్వాత ఇంకా భారతీయ జనతా పార్టీని విడిపోవాలనేటువంటిది ఎన్ని రకాలుగా ఎవరు కుట్రలు చేసినా ఏం మాట్లాడినా కూడా ఆయన స్థిరమైనటువంటి నిర్ణయంతో భారతీయ జనతా పార్టీ వైపే వారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా అదే స్థాయిలో, మీరు అప్పుడప్పుడు ఆయన విమర్శిస్తున్నాడు, ఏవేవో విమర్శించాడో, మీరెందుకు ఆయనతో ఉంటున్నారని మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తూ రకరకాలుగా మాట్లాడారు. కానీ భారతీయ జనతా పార్టీ క్లియర్గా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు ఉండేటువంటి దాంట్లో మేము పొత్తులోనే ఉన్నాం. తెలుగుదేశంతో వద్దు అనుకున్నటువంటి రోజుల్లో కూడా మేము ఆయనతో పొత్తులోనే ఉన్నాం. ఆఖరి రోజుకి ఏమవుతుందో పొత్తులు అనేది ఇప్పటికి తేలదు అనేటువంటి విషయాన్ని మేము మాట్లాడుతూ వచ్చాం. సో ఆఖరి నిమిషంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన మాట్లాడుకున్న తర్వాత ఈ రాష్ట్ర అవసరాల దృష్ట్యా, దేశ అవసరాల దృష్ట్యా కావాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అంతవరకు ఎవరెన్ని మాట్లాడినా కూడా ఒక్కసారి నిర్ణయం అయిన తర్వాత జనసేన నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఒక్కుమ్మడిగా ఒక ఐకమత్యంతో పనిచేశారు. దాని యొక్క ఫలితమే ఈరోజు మనం చూసేటువంటి యొక్క పరిస్థితి. రెండవది, ఇక్కడ ఎంతసేపు అయినా కూడా నేను పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వారిలో గతంలో స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కొన్ని ఆవేశపూరితమైన స్పీచెస్ ఉన్నాయి, వాటిని చాలా మంది విమర్శించేటువంటి వాళ్ళు. కానీ తర్వాత తెలిసిన తర్వాత వారు దాన్ని మార్చుకొని క్రమ పద్ధతిలో, దానికి స్పష్టంగా చెప్పాలంటే చివరికి వ్యంగ్యాన్ని కూడా సమర్థవంతంగా ఆ కాలంలో రోసయ్య గారు కానివ్వండి, డి సూర్యప్రకాష్ రెడ్డి గారు కానివ్వండి, జైపాల్ రెడ్డి గారు కానివ్వండి, ఏ విధంగా అన్నారో ఆ స్థాయికి ఆయన ఎదిగాడు అని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. ఆయన ఎప్పుడు పెళ్ళాల గురించి మాట్లాడినప్పుడు చాలా కేటగిరికల్గా జగన్ నువ్వు 4వ పెళ్ళామని చెప్పేసి అనుకుంటానన్నప్పుడు అది ఒక్కటి చాలు, ఆల్మోస్ట్ దాన్ని ఏమంటే డాష్ తో కొట్టిన దెబ్బ అన్నట్లుగా తయారైంది. అంటే ఆవేశపడిపోయి మాట్లాడలే, ఆలోచనతోనే ఏమి చెప్పాలో పిన్ పాయింటెడ్ గా ఆయన మాట్లాడడం అనేటువంటిది ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్ లో రోజులకి తర్వాతకండి ఐ కెన్ సే, అంటే కేవలం ఆయన పొగడ్డం అనేటువంటిదే నేను ఆలోచన చేయడం లేదు. స్టార్టింగ్ లో మేము కూడా అనుకున్నాం వీరు ఇంకా కాస్త మెచ్యూరిటీగా ఉంటే బాగుంటుంది. ఈ రోజు అయితే పూర్తి స్థాయి మెచ్యూరిటీ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా అవసరానికి ఏది అవసరమో అది చేస్తాడని చెప్పేసి మేము కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఈ రాష్ట్ర పౌరునిగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎక్కడైనా సరే సయోధ్య అనేటువంటిది అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య. కొన్ని సందర్భాల్లో ఈ ఆఫీసర్లు చేసేటువంటి తప్పుడు పనుల కారణంగా, వాళ్ళ స్వార్థం కారణంగా, కాంట్రాక్టర్ల స్వార్థం కారణంగా అనేక రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని సయోధ్య చేయాలంటే ఒకటి ఓపిక ఉండాలి, ఒకటి ఢిల్లీలో ఉండేటువంటి ఆఫీసర్స్ అందరికీ కూడా సరిగ్గా వెళ్ళి చెప్పగలగాలి, రెండవది అతను నీతివంతుడై ఉండాలి. ఈ 3 లక్షణాలు కూడా ఇప్పుడు పవన్ గారిలో ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తున్నా. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆవేశంలో కానీ, ఆయనకున్న సహజ లక్షణాన్ని కూడా పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఒక మార్పు తీసుకుని వచ్చి రాష్ట్రం యొక్క బాగు కోసం నేను ఎలాగైనా సరే భారతీయ జనతా పార్టీని ఒప్పించాలి, ఎలాగైనా సరే తెలుగుదేశంను కూడా ఆ స్థాయికి తీసుకొని రావాలి అని విశ్వ ప్రయత్నం ఆయన చేశారు. ఆ చేసినటువంటి ఫలితం నేనైతే 100% ఆయనకి నేను ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఆయన రాష్ట్రానికి మంచి చేయడానికి మాత్రమే ఈ రాజకీయాల్లో ఉన్నారని నేను చెప్పగలుగుతా. ఏ రోజు నాకు తెలిసినంత వరకు నాకు అనేక మంది పరిచయం ఉన్నారండి. వ్యక్తిగతంగా జనసేనలో ఉండి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కొంతమంది జనసేనలో పోయి పనిచేసిండే వాళ్ళు ఉన్నారు. ఏ రోజు ఆయన పార్టీ కోసం డబ్బులు కానీ ఇంకోటి కానీ ఆయన ఏ రోజు అడగలే. అదే మిగతా దాంట్లో అయితే పార్టీకి సంబంధించి అనేక రకరకాలైన డబ్బులు అడుగుతూ ఉంటారు, రకరకాలైన కార్యక్రమాలకు పెట్టమంటారు, కాంట్రాక్టర్లను అడుగుతూ ఉంటారు. ఇక్కడ కాంట్రాక్టర్ల నుంచి డబ్బు లేదు, పార్టీ నాయకుల నుంచి డబ్బు లేదు, జన సైనికులు స్వచ్ఛందంగా పనిచేశారు. వీటన్నిటి కారణంగా ఒక మారల్ వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒక మోడల్గా ఉంటారు. ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా సరి చేసుకునే మనస్తత్వం ఆయనకు ఉంది అని చెప్పేసి ఇప్పుడు నేను భావిస్తున్నా. ఉంటుంది ఒక్కోసారి మాటల్లో తప్పుడు మాటలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ఎందుకంటే అవతల వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు. రాజకీయంలో ఎప్పుడూ కూడా వాజ్పేయి గారి లాగా, పివి నరసింహారావు గారి లాగా ఉండాలనుకుంటాం.
నీవు ఏ పని చేయాలో ఆ పని చేయాలి తప్ప అవతలవాడు మాట్లాడేదానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తూ వస్తే ఖచ్చితంగా మనంతకు మనమే మన గోతిలో పడిపోయినట్లు అయిపోతుంది. వాడు ఎవరు మాట్లాడతారు సోషల్గా. ఇప్పుడు ఈ కాలంలో సోషల్ మీడియా వచ్చింది, పనికి మాలిండేటువంటి విశ్లేషణలు అన్ని కూడా చేస్తూ ఉంటారు. దానికి అవసరమైతే బూస్ట్ ద పోస్ట్ అని చెప్పేసి కూడా పెడుతూ ఉంటారు. వాటిని అస్సలు కేర్ చేయాల్సిన పని లేదండి. రెండవది, నరేంద్ర మోడీ గారికి కూడా ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇచ్చారు. ఈ డిజర్వ్డ్ ఫార్ ఇట్ అని చెప్పేసి నేను ఎప్పుడు నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే వారు దాంట్లో సహజంగానే ఇట్లా చిరంజీవి గారు వచ్చారంటే చిరంజీవి గారి గురించి కూడా నరేంద్ర మోడీ గారికి తెలుసు. ఆ కాలంలో ప్రజారాజ్యం ఏర్పాటు చేసి 18 సీట్లు సంపాదించారు, 18% ఓట్లు సంపాదించారు వారైనా. తర్వాత వచ్చిండేటువంటి రాజకీయ పరిణామాల్లో వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి యొక్క తప్పుడు రాజకీయాలు చేయలేదు. ఆయనకు కూడా ఉన్నంతలో మొరాలిటీతోనే ఆయన ఉన్నారంటే ఆ కుటుంబంలో ఉండేటువంటిది కేవలం డబ్బు కాదు. డబ్బు సంపాదన అనుకుంటే వాళ్ళు సినిమాల్లో ఇంకా ఎక్కువ సంపాదించచ్చండి, ఇంకా రకరకాలుగా పెట్టుబడులు పెట్టేయచ్చు, ఇంకా ఎక్కువగా సంపాదించవచ్చు. రెండోది, డబ్బు పెట్టినా కానీ ఇంత మాత్రం కష్టపడాలి కదా, అంతమందిలో ఉండాలి, అంతమందిలో ఉండాలి, వేరే వాళ్ళందరి మధ్య తిట్లు తినాలి. ఆయనకి ఏం కర్మ పట్టిందండి? నిజంగా పవన్ కళ్యాణ్ గారు రాకుండా అంటే ఈ వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా జేజేలు కొడుతూ ఆయనకు పులహారాలు వేస్తూ కటౌట్లు పెడుతూ ఉండేటువంటి వాళ్లే కదా. కాబట్టి రాష్ట్రం కోసం ఒక రకమైనటువంటి యొక్క నిందాభరితము అనేటువంటి యొక్క దాన్ని కూడా త్యాగం చేశాడని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు గౌరవం ఉంటుందండి. ఈ రోజు నరేంద్ర మోడీ గారు కూడా అదే స్థాయిలో గౌరవం ఇచ్చారు. ఇట్ ఈస్ డిజర్వ్డ్ ఫర్ హిమ్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తిగా ఉండి, అంటే ఏవైనా మధ్యలో లోటుపాట్లు జరిగినా కూడా ఉంటారంటే ఐ వెల్కమ్ హిమ్. డెఫినెట్ గా అట్లాంటి వ్యక్తులు ఎవరో ఒకరు ఉన్నప్పుడు మాత్రమే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మంచి జరుగుతుంది. అది వాళ్ళిద్దరికీ కాదు, వాళ్ళ పార్టీలకు కాదండి, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. చిన్న ఉదాహరణ నేను చెప్పాలనుకుంటే, వైఎస్ఆర్సీపీకి మన యొక్క పుట్టపర్తిలో వచ్చి 25,000 కోట్ల రూపాయలతో అనంతపురం నుంచి విజయవాడకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. వాళ్ళకి మధ్య సమన్వయం చేసుకోలేక, జగన్ దాంట్లో తీసుకోలేక 2,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టుకోలేక 25,000 కోట్ల ప్రాజెక్ట్ ఆయన పోగొట్టుకున్నాడు. అక్కడ ఉండే రైతులకి నష్టం జరిగింది, రాష్ట్రానికి నష్టం జరిగింది. తర్వాత వల్ల కేంద్ర ప్రభుత్వం ఏమొచ్చి మీరు ఇవ్వలేకపోతే పోనివ్వండి అని మళ్ళీ ఇంకొకటి పెద్ద బెంగళూరు టు విజయవాడ హైవే ఇస్తోంది. అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడానండి ఎవరెవరి పనులు వాళ్ళకు ఉంటాయి. కేంద్రంలో కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరూ చూడరు. మనము సరి అయిన ప్రతిపాదనలు పంపించి వాటిని సాధించుకొని రావడంలోనే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క గొప్పతనం అనేది ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్రంలో ఉండేటువంటి నాయకుల యొక్క గొప్పతనం అనేటువంటిది ఉంటుంది. అందరము మనం అనుకోవచ్చు, మనకి ఇక్కడ మన కళ్ళ ముందర ఏదో ఒక దోపిడీ జరిగితే నరేంద్ర మోడీ గారికి తెలీదా, అమిత్ షా గారికి తెలీదా, ముఖ్యమంత్రికి తెలియదు అంటే పిచ్చోళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టేస్తూనే ఉంటారు. అది వాస్తవంగా తెలిసిండేటువంటి విషయం వాళ్ళ వరకు చేరాలి. చేరినప్పుడు దానికి తగిన చర్యలు తీసుకోకుండానే విమర్శించాలి. ఇప్పుడు అవంతా ఏముండదు. బహుశా ఈ రోజు రాత్రి నుంచినే మొదలు పెడతాను. వైఎస్ఆర్ వాళ్ళు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఈ రోజు రాత్రి నుంచినే సోషల్ మీడియాలో పనికిమాలిన పోస్టులు పెట్టడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. ఈ రోజు అది ఒక రకమైనటువంటి మీడియా వ్యభిచారం లాగా తయారైపోయింది. ఈ యొక్క పనికిమాలిండేటువంటి పోస్టులు పెట్టడం, పనికిమాలిండేటువంటి మాటలు మాట్లాడడం. ఏది ఏమైనా సమర్థవంతమైన ఆలోచన జ్ఞానం కలిగించేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పటిదాకా జరిగినటువంటి తప్పులు 5 ఏళ్ల పాటు మనం అమరావతి అనేటువంటిది ఒక రాజధాని లేకుండా పోయిండేటువంటి నష్టాన్ని మనం పూడ్చుకోవాలి. పోలవరం నిలిచిపోయిండేటువంటి దాని జరిగిన నష్టాన్ని మనం పూడ్చుకోవాలి. పోలవరం ఇప్పటికే పూర్తి అంటే లక్షల కోట్ల రూపాయల యొక్క పంటలు అక్కడ పండేటువంటి అవకాశం ఉండేది. ఇప్పటికీ కూడా దానికి సంబంధించి మన కేంద్ర ప్రభుత్వం నుంచి మనం పూర్తి స్థాయిలో సహకారం తీసుకోవాలి. వాటికి అంచనాలకు తగినట్లుగా అక్కడ ఉండే ఆఫీసర్స్కి తగినట్లుగా మనం అంచనాలను పంపించాలి. ఇవన్నీ కూడా జరిగేదానికి ఇప్పుడు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది. ఇంకొకటి కూడా చెప్తాను, భారతీయ జనతా పార్టీ మీరు చూస్తే పశ్చిమ బెంగాల్కి కానీ కేరళకు కానీ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు రాక్షసుల కన్నా హీనంగా వాళ్ళు మాట్లాడుతూ వస్తాను సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర, ప్లీజ్ సార్ పరశరథ్ గారు. రైట్, తిరిగి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నారపరాజు నరసింహరావు గారు ఉన్నారు. నరసింహరావు గారు నమస్కారం సార్. నమస్తే అండి. రైట్ సార్, ఇప్పుడు ఈరోజు మొత్తం ఓవరాల్గా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేకంగా గౌరవించారు. ఎందుకంటే టీడీపీ బీజేపీల మధ్య సఖ్యత కుదర్చడంలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు కాబట్టి ఆయనకు ప్రత్యేక గౌరవం దక్కింది అని ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ ఓవరాల్గా సీన్ చూస్తే బీజేపీ పవన్ కళ్యాణ్ను అధికంగా ఎంకరేజ్ చేస్తుంది అన్న ఒక అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తం అవుతా ఉంది. ఏంటి సార్, ఇది నిజంగా రాజకీయ పరంగా చూడాలా లేకపోతే ఒక ప్రత్యేక అకేషన్గా చూడాలా ఈ మొత్తం ఎపిసోడ్ని? నరేష్ గారు, మీకు
స్వతంత్ర ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి, వారితో పాటుగా మన వేణుగోపాల్ గారికి, పార్థసారథి గారికి శుభ సాయంత్రం. మనం 1956వ సంవత్సరంలో మనం భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిశాయి. కలిసిన దగ్గర నుంచి మనం 2014 వరకు అనేక రకాలైనటువంటి ఎన్నికలను చూసాం. ఈ ఎన్నికల్లో రకరకాలైనటువంటి విజయాలను చూసాం. ఈ విజయాల్లో మనం పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సినటువంటిది 1983లో కాంగ్రెస్ పార్టీని ఓడించి ఎన్టీ రామారావు విజయం సాధించడం. దాని తర్వాత మళ్ళీ సంవత్సరంన్నరకే 1985లో విజయం, తర్వాత 99 విజయం, లేదా రాజశేఖర రెడ్డి 2004, మళ్ళీ 2009లో రిటైన్ అవ్వటం. ఇవన్నీ కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి చరిత్రలో చూసినట్లయితే ఒక పెద్ద గొప్ప ఎన్నికల విజయంగానే చూస్తాం. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా 2014లో ఈ పవన్ కళ్యాణ్ అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేసి విజయం సాధించారు. కానీ నేను ప్రస్తావించినటువంటి మున్నెన్నడూ లేనటువంటి భావోద్వేగ అంశాలు 2024తో ముడిపడున్నాయి. అంతకుముందు కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధించినప్పటికీ కూడా ఈ 2024 విజయంలో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ ఇమిడి ఉండటం వల్ల ఏమైందంటే, ఇప్పుడు మనం ఈ రోజు చర్చించుకుంటున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక చిన్న విషయాన్ని చూసినట్లయితే, మనం భారతీయ జనతా పార్టీ ప్లస్ చంద్రబాబు నాయుడు పొత్తు 99లో ఉంది, 2004లో ఉంది, 2014లో ఉంది. 2014లో బీజేపీతో పాటుగా జనసేన కూడా కలిసింది. అంటే జనసేన ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా కూడా పరోక్షంగా ఆ యొక్క కూటమికి సపోర్ట్ చేసింది, వాళ్ళ అధికారంలో ఉన్నారు. కానీ అప్పుడు పొత్తులో ఉన్నప్పటికీ కూడా 1999లో పొత్తుంది, 2004లో పొత్తుంది, వెంటనే విడిపోయింది. మళ్ళీ 2014లో పొత్తు పెట్టుకున్నారు, 19లో విడిపోయారు. విడిపోయిన తర్వాత కూడా వాళ్ళ మధ్య ఎక్కడ కూడా అంటే ఉప్పు నిప్పు లాగానే ఉన్నారు 2023 సెప్టెంబర్ వరకు కూడా. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒకరి మీద ఒకరికి విపరీతమైనటువంటి ద్వేషం ఉండేటువంటి వాతావరణంలో ఏర్పడేటువంటి పొత్తు అసలు ఈసారి. అంటే గతంలో పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఏం చేసేవాడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు జనసేనతో పొత్తు జనసేనతో అంటే ఎప్పుడు పెట్టుకోడు, కానీ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని కొంతమంది తను సీటు కొని వాళ్ళు పోటీ చేసే దగ్గర పోటీ చేయించడం, ఇలాంటి రకమైనటువంటి రాజకీయ ఎత్తుగడలు కూడా చంద్రబాబు నాయుడు పాల్పడినటువంటి ట్రాక్ అయితే ఉంది. కానీ ఈసారికి వచ్చేవరకల్లా, ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు వచ్చేవరకలా, మనం ఓ సినిమాలో ఏదో ఒక డైలాగ్ ఉంటుంది, కనిపించే 3 సింహాలతో పాటుగా కనిపించే 4వ సింహమే పోలీస్ అని. అట్లాగే ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించేటువంటి సింహం పవన్ కళ్యాణ్ అయితే, కనిపించని ఇంకో వైపు ఉండేటువంటి సింహం నరేంద్ర మోడీగా చెప్పుకోవచ్చు అనమాట ఈ టర్మ్ వరకు. కారణం ఏంటంటే 2019 ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితం మనకు తెలుసు. తెలుగుదేశం పార్టీని 23కి పరిమితం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నుంచి లగాయత్తు 2023 సెప్టెంబర్ 9వ తారీఖు వరకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం అనండి, కేసులు బనాయించడం అనండి, లేకపోతే మానసికంగా ఇబ్బందులు కలిగించడం అనండి, కుటుంబ సభ్యులని, మహిళలకు పౌరుష పదజాలాన్ని ఉపయోగించడం అనండి, మొత్తానికైతే ఏతావాత తెలుగుదేశం పార్టీ మానసికంగా చాలా కృంగిపోయింది. అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులకే మనం మళ్ళీ 2024 ఎన్నికల్లో మనం అసలు పోటీ చేయగలుగుతామా, మనకు అభ్యర్థులు దొరుకుతారా, దొరికినా కూడా నామినేషన్ వేయగలుగుతారా, అసలు మనం నామినేషన్ వేసినా కూడా వాళ్ళు వేసేటువంటి ధైర్యంగా రాగలుగుతారా అంటే ఒక రకమైనటువంటి భయానిక పరిస్థితులు అయితే రాష్ట్రంలో ఉన్నాయి. అంటే ఇదొకటి కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వల్లే వచ్చిందా అంటే కాదు. కొన్ని వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఏమైపోయాయి, విపరీతమైనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చి మనందరం ఏమనుకున్నామంటే, ఇతను విపరీతమైనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి అనేటువంటి పక్కన పెట్టి సంక్షేమ పథకాల ద్వారా ఓట్లని తన వైపు లాక్కుంటున్నాడు అనేటువంటి మనం ఒక అభిప్రాయంలో ఉన్నాం. అంటే దీనివల్ల ఏమైంది, మాకుమ్మడి ఓట్లన్నీ కూడా అసలు ఈ పార్టీకి ఉనికుంటుందా తెలుగుదేశం అనుకున్నాం. ఈ సమయంలో సెప్టెంబర్ 9వ తారీఖు నాడు నంద్యాలలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం వల్ల ఏమైందంటే కొంచెం పర్లేదు వాతావరణం. అదే రోజు నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకి వెళ్ళటం, ఆ కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వటం, నేనున్నాను మీకేం కాదు, మనం పొత్తు పెట్టుకుందాము, ఈ ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వకుండా ఉంటానని చెప్పేసి అతను ఒక ప్రకటన చేయటము. బీజేపీని కూడా నేను ఎన్డీఏలో ఉన్నాను, బీజేపీని కూడా మనలోకి తీసుకొస్తా అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వటంతో ఏమైందంటే, ఆ ప్రకటన చేయటం వల్ల పవన్ కళ్యాణ్ ఇంటా బయట
బయట అంటే అప్పటికే పవన్ కళ్యాణ్ ఒక 4 సంవత్సరాల నుంచి పార్టీని కొంత నిర్మాణం చేసుకుంటూ వచ్చి సుమారుగా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలోనే ఒక 30-35 మంది నాయకులు ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కొక్క పొత్తులో భాగంగా కేవలం 21 సీట్లకు పరిమితం అయిపోయాడు. అంటే పవన్ కళ్యాణ్ మొత్తం జనసేన 175 స్థానాలకు పోటీ చేస్తాడు అనేటువంటి ఆశావాలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ యొక్క ప్రకటన చూసి పూర్తిగా నిరుత్సాహపడ్డారు. కారణం ఏంటంటే మనకు రావాల్సినటువంటి అవకాశం ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సినటువంటిది పొత్తులో ఓకే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కోల్పోయారు. ఇటువైపు బీజేపీ వాళ్ళు మమ్మల్ని అసలు నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకుల్ని తెలుగుదేశం పార్టీ తన అనుకూల మీడియా ద్వారా గత 5 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి విమర్శలకు ప్రయత్నం చేసింది. అసలు ఇలాంటి వ్యక్తులతో మనం ఎందుకు పొత్తు పెట్టుకోవాలి, మనకు ఓట్లు వచ్చి మనకు నోటా కంటే తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ మనం ఇండివిజువల్ గానే పోటీ చేయాలి, మన సత్తా ఏంటో తెలుసుకోవాలనేటువంటి స్థితిలో బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఏంటి అసలు ఉంటే ఉంటాడు పోతే పోతాడు కానీ ఆయన పొత్తు పెట్టుకోకుండా మనల్ని కూడా ఈ ఊబిలోకి లాక్కెళ్తున్నాడు అనేటువంటి వైపు బీజేపీ వైపు, ఇటు పవన్ కళ్యాణ్ వైపు ఈ ఒత్తిడి మధ్య ఒక అద్భుతమైనటువంటి సమన్వయం పవన్ కళ్యాణ్ చేయటం జరిగిందన్నమాట. అంటే ఇక్కడ ఈ రోజుకు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ హీరో అంటాం కూడా ఇంకా ఏం చెప్పాలంటే అతను ఒక కొవ్వొత్తి లాంటి వాడు. ఆ కొవ్వొత్తి ఏంటంటే తను కరిగిపోతూ కూడా తన పార్టీకి సంబంధించినటువంటి 175 స్థానాల్లో పోటీ చేయాల్సినటువంటి స్థాయిలోంచి 21 స్థానాలకు కరిగిపోతూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి అనండి లేకపోతే తెలుగుదేశానికి అవ్వండి వెలుగిచ్చినటువంటి మనం ఒక గొప్ప వ్యక్తిగా మనం ఈ రోజు పవన్ కళ్యాణ్ చూడాలి. లేకపోతే మనం ఈ రోజు ఇక్కడ చర్చే ఉండకపోయేది. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మీడియేటర్ చేయకపోతే ఈ రోజు మనం భావోద్వేగాలకు సంబంధించినటువంటి వరకు చూసినట్లయితే ఆ వేదిక మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకవైపు పవన్ కళ్యాణ్ని ఒకవైపు చిరంజీవిని ఇద్దరిని తీసుకొచ్చి చేతులు ఊపేటువంటిది చూసినట్లయితే అసలు ఆ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు సహజంగా చంద్రబాబు నాయుడుతో పొత్తు అంటే అందరికీ భయం ఉంటుంది, ఇతను ఎప్పుడెక్కడ వివరించుకుంటాడో అని చెప్పేసి. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి పొత్తు కూడా ఉంటుందా పోతుందా అనేటువంటి ఒక అనుమానం అయితే ఉంటుంది జనరల్ గా. కానీ ఈ విషయంలో ఇక్కడ ఈ టర్మ్కి వచ్చే వరకల్లా ఇందాక నేను కనిపించని సింహం అనేటువంటి ప్రస్తావన చేశా. అది కూడా కారణం ఏంటంటే కారణాలు మనకు బ్యాక్ ఎండ్ ఏం జరిగాయో తెలియదు కానీ సెప్టెంబర్ 29 తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో వీళ్ళు అక్కడికి వెళ్ళటము, తర్వాత ఆయన జైల్లోంచి బయటకు తీసుకురావటము, తర్వాత పొత్తు పెట్టుకోవటము, సీట్ల ఒప్పందం జరగటము, ఈ సీట్లలో కూడా ఈసారి ఎక్కడా కూడా ఎంత అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేయడం కానీ అపనమ్మకాలు కానీ లేకపోతే ఇవన్నీ ఏమీ కనిపించలేదు. అందరూ యునైటెడ్ గా ఉన్నారనేటువంటి భావన కనిపించడము. రెండో విషయం ఏంటంటే ఆ చంద్రబాబు నాయుడు ఏం అడిగారో వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ ఆయన అయితే వాళ్ళు చేసినటువంటి లబ్ధిని పూర్తిగా ఆయన నమ్మగలిగారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాదాలను తాకేటువంటి ప్రయత్నం చేశాడు. సుమారుగా ఇద్దరు సమవయస్కులే. ఒక రకంగా చెప్పాలంటే ఇంకొక 2-3 సంవత్సరాలు ఇతను అంటే రాజకీయాల్లో ఇంకో 10-20 సంవత్సరాలు అతను సీనియర్ అయినప్పటికీ కూడా అతను చేసినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి భరోసా ఉందో ఆ భరోసాకి అతను పాదాలను టచ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశాడంటే అతను ఎంత భావోద్వేగానికి లోనయ్యాడో. అంటే అతను 99 ఎన్నికల్లో గెలిచాడు, 2014లో గెలిచినప్పటికీ కూడా ఈరోజు సాధించినటువంటి విజయం అనేటువంటిది అతను లోపల ఉండేటువంటి భావోద్వేగాలు బయటకు వచ్చాయి. అతను ఊహించినటువంటి విజయం సాధించాడు కాబట్టి ఈ వాతావరణం అంతా ఎక్కువ క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్ అండ్ నరేంద్ర మోడీగా నేను భావిస్తున్నాను. రైట్ ఓకే రైట్. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ గారు ఉన్నారు. వేణుగోపాల్ గారు, మీరు చెప్పినట్టుగా ఈ ఎలక్షన్స్ మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఛార్జప్ చేశారు. నిజంగా వైనాట్ 175 అని జగన్ గారు ప్రచారం ప్రారంభించినప్పుడు కూటమి అంత బలంగా లేదు. ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వచ్చిన తర్వాత ఒక సునామీలాగా కూటమి విజయం సాధించింది. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన కానీ ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. కానీ కేంద్ర మంత్రివర్గంలోకి అంటే కేంద్ర ప్రభుత్వంలోకి జనసేనను తీసుకోకపోవడాన్ని ఎట్లా చూడాలంటారు సార్? ఏమైనా రాజకీయపరమైన కారణాలు ఉన్నాయా, లేకపోతే భవిష్యత్తులో కేంద్రంలో జనసేన ఏదైనా బెర్త్ ఆశిస్తుందా? ఇప్పుడు మేము ముఖ్యంగా ఇందాక చెప్పాను నేను మాటలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఈ 5 సంవత్సరాల నుంచి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పరిష్కార మార్గంలోనే ముందుకు వెళ్ళాలి. ఆయన ఏమన్నాడు,
ఇవాళ మనం కూటమిలో ఆంధ్రప్రదేశ్ లో గెలిచి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ కూడా అధికారంలోకి చేరతాం. అధికారంలోకి చేరు అధికార పార్టీతో బాధ్యత తీసుకుంటూనే ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మనపైనే ఉందనేటువంటి ఒక సాంకేతికాన్ని పంపిస్తూ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఇవాళ 240 సీట్లు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ మిగిలిన ఇవన్నిటిని కూడా సర్దుబాటు చేసుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పదవుల కోసం అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తప్పకుండా భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారు, ఇవాళ మీరే చెప్తున్నారు, నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి అంత ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం ఏంటి, భవిష్యత్తులో ఆయనే శాసించేటువంటి స్థాయికి వస్తారా అనేటువంటి మీరు అడిగే ప్రశ్నలోనే జవాబు కూడా దాగి ఉంది. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు. ఆయన పదవులకు ఆశించేటువంటి వ్యక్తి కాదు, కేవలం ప్రజాసేవ కోసం ప్రజలకి అండగా నిలబడేటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన గెలుచుకున్నటువంటి రెండు కూడా బలమైనటువంటి ఎంపీ స్థానాలు అయినప్పటికీ కూడా వాళ్ళకి సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలనేటువంటి ఆలోచన కేంద్రానికి ఉంది. ఇక్కడ పదవులు తీసుకునే ప్రజాసేవ చేయాలనేటువంటి భావం అయితే పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడిలో లేదు. పదవులు లేకపోయినా పార్టీలో అంటే ప్రభుత్వంలో చేరకపోయినప్పటికీ కూడా ప్రజల పక్షాన నిలబడేటువంటి గొంతు గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆయన ఎక్కడా కూడా కష్టాలు ఎక్కడుంటే అక్కడ మనం నిలబడదాం, అన్యాయం జరిగితే ప్రశ్నిద్దాం అనేటువంటి ఒక నినాదంలో నుంచి పుట్టింది జనసేన పార్టీ. ఇందాక పెద్దలు పార్థసారథి గారు చెప్పినట్టు మా జన సైనికులు అందరం కూడా మేము ఏ రోజున కూడా పదవుల గురించో లేకపోతే మాకు అధికారం గురించో ఏ రోజున ఆలోచించాల. మా అధినాయకుడి యొక్క ఆలోచన విధానం పూజ్య బాబుజీ మహాత్మా గాంధీ గారు ఏదైతే 35 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి బ్రిటిష్ సంఖ్యలను చంపడం కోసం భారతదేశ ప్రజల్ని సమైక్యత చేయడానికి 35 సంవత్సరాలు పట్టింది. 35 సంవత్సరాలు కూడా ఆయన ఏ పదవిని ఆశించుకోకుండానే ఎక్కడా కూడా ప్రజాస్వామ్య ఎన్నికల్లో లేకోకుండా ఆయన నిజంగా అంత సేవ చేసినటువంటి పూజ్య బాబుజీ మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాల్ని పవన్ కళ్యాణ్ గారు తూచా తప్పకుండా ఇటు అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలు అవనవండి, పూజ్య బాబుజీ మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలు అవనవండి, వీటన్నిటిని కూడా పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి, వీటన్నిటిని కూడా చదివినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ముందు ఉన్నది ఒక్కటే, ఏదైతే ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఏదైతే మనకి రాజధాని లేనటువంటి రాష్ట్రంలో మనం ఉంటున్నామో, ఏదైతే మనకు సంపద లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో, ఏదైతే మనం పోలవరం సంజీవం లాంటి పోలవరాన్ని మనం పూర్తి చేసుకోకుండా ఉన్నామో, ఏదైతే ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కుతున్నారో, ఏదైతే భారత రాజ్యాంగం మనం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్లో స్వేచ్ఛ స్వతంత్రాలు అనేటువంటి హక్కులని ఈ జగన్మోహన్ రెడ్డి హరించాడు అనేటువంటి విషయాన్ని గ్రహించారు. కాబట్టే ఇవాళ పదవులు అధికారం కన్నా వ్యక్తి యొక్క స్వేచ్ఛని, భావ స్వతంత్రాన్ని కాపాడటం కోసం, ప్రజలకి మెరుగైనటువంటి పరిపాలన అందించడం కోసం ఒక సమర్థుడైనటువంటి మూడోసారి కూడా ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఎంతో అనుభవం కలిగినటువంటి 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవమే కావాలి. అది ఒక తండ్రి పాత్ర. వాళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మోడీ గారిని కూడా ఒక తండ్రి పాత్రగా ఆయన చూసుకున్నారు తప్ప ఈ తండ్రి అంటే మంచి గుణాలు కలిగినటువంటి తండ్రి సమక్షంలో ఉంటే కుటుంబం ఎలా ఉంటుందో అనేది మనకు అర్థమైంది. అలాంటి భావాల్లో నుంచి ఎన్నుకున్నటువంటి వ్యక్తుల మధ్యన ఈయన రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ఈయనకి పదవుల మీద ఆలోచన లేదు. ఇందాక పెద్దలు చెప్పారు ఆయన యొక్క సంస్కారం గురించి. ఆయన సంస్కారం కుటుంబంలో ఎప్పుడైతే మనం సంస్కారంగా వ్యక్తిగా మనం బతకగలుగుతామో, ఎప్పుడైతే మనం కుటుంబంలో మనం గౌరవించబడతామో, మన పెద్దలను మనం ఎప్పుడైతే గౌరవించగలుగుతామో అప్పుడు కూడా మనం ప్రజల్ని గౌరవించే స్థాయికి మనం వెళ్తాం. ప్రజలు మన గౌరవించేటువంటి స్థాయి మనకు వచ్చింది అనేటువంటి ఏకైక నినాదం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. కాబట్టి ఆ రోజున ఎప్పుడు అంటా ఉంటారు, చిరంజీవి గారు అంటారు, ఆడు పండగలకు ఎప్పుడు రాడు, ఆడు మా ఇంటికి ఎప్పుడు వస్తాడే మాకు పెద్ద పండుగ అని. అలాంటి సందర్భంలో ఆ రోజున ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆనందంతో కూడినటువంటి కన్నీళ్లు, అన్నగారి కాళ్ళకు నమస్కారం, తల్లిగారి కాళ్ళకు నమస్కారం, వదిన గారి కాళ్ళకు నమస్కారం చేసినటువంటి విధానం ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి కదిలించినటువంటి విధానం. నిజంగా అంత గొప్ప భావాలు కలిగినటువంటి వ్యక్తి, తన కుటుంబాన్ని తన కుటుంబాన్ని గౌరవించుకుంటున్నటువంటి వ్యక్తి ఇవాళ ఒక ప్రజానాయకుడిగా ఎన్నుకోబడి ఇవాళ రాష్ట్రానికి ప్రజలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ప్రజలు సుఖశాంతులతో బతుకుతారు. కాబట్టి యువతకి మంచి సపోర్టు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆ యొక్క సంస్కారాన్ని గౌరవించారు. అదే సంస్కారాన్ని ఇవాళ
అన్నగారికి అందరూ అనుకున్నారు, అందరికీ నమస్కారాలు పెడుతున్నారు, అన్నగారి దగ్గరికి వెళ్తలేదు అనేటువంటి ఆ 2 నిమిషాల యొక్క వ్యవధిని కూడా ఆయన నిజంగా వాళ్ళ పాదం మీద వందనం చేసినప్పుడు నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఆనంద బాష్పాలు కలిగినటువంటి. ఎందుకంటే మనం ఒక సంస్కృతి నేర్పుతున్నాం, ఒక ప్రజలకి మనం ఏం ఇవ్వాలో నేర్పుతున్నాం. కుటుంబాన్ని కాపాడుకుంటానే, కుటుంబాన్ని గౌరవించుకుంటానే ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఆలోచన ఒక సంస్కారంలో నుంచి వచ్చింది అనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా వేదికాముఖంగా లక్షలాది మంది ప్రజలు వీక్షకులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన కలిగించారు. కాబట్టి ఇక్కడ మేము ప్రధానంగా నిన్న కూడా మేము డిబేట్లు ఏదో చెప్పాం, కేంద్రంలో మాకు పదవులు రాలేదనేటువంటి నిరాశ లేదు, తప్పకుండా సముచితమైనటువంటి స్థానం. ఎందుకంటే ఇవాళ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడటానికి కంకణం కట్టుకుని ఒక మోసలోకి తెచ్చుకున్నటువంటి ఒక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారంటే ఆయన ఏదో పదవిని 2000 పార్థసారథి గారు చెప్పారు, 2014లో పొత్తు ధర్మాన్ని పాటించి సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క పదవి కానీ తన కార్యకర్తకి ఇది పని కావాలని కానీ లేకపోతే ఒక చిన్న పని కూడా చేయించుకున్నటువంటి విధానానికి ఇవాళ 10 సంవత్సరాల తర్వాత ప్రజలు గుర్తించారు. కాబట్టి ప్రజల యొక్క అవసరాలు, అదేవిధంగా ప్రధానమైనటువంటి రాజకీయ నాయకుడి యొక్క విలువలు ఇప్పుడు ఈ రోజు ఏర్పడినటువంటి ఈ నూతన ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పకుండా మరి అమలు జరిగితే ప్రజల్లో రక్షించబడతారు. అదేవిధంగా పదవులు కూడా భవిష్యత్తులో ఇవాళ అంతా కూటమయ్యిన 5-6 రోజులు అవ్వలేదు కాబట్టి మంచి మంచి భవిష్యత్తు ఏదైతే ప్రజలకు అవసరమైనటువంటి పదవులు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానంగానే మరి నరేంద్ర మోడీ గారు నడుచుకుంటారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నడుచుకుంటారు. కాబట్టి తప్పకుండా ప్రజలకు న్యాయం జరిగిద్దని మాత్రం 100% మేమైతే ఎలా గెలిచి చూపించామో మా యొక్క నాయకుడి యొక్క స్వభావంలో నుంచి ప్రజలను రక్షిస్తారని మాత్రం మేము చాలా గట్టిగా చెప్పాలి. రైట్. ఓకే, మనతో పాటు మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు మిట్టా పార్థసారథి గారు ఉన్నారు. పార్థసారథి గారు, ఎట్లా ఉంది సార్ అంటే ఈరోజు క్యాబినెట్కు సంబంధించి కూర్పు విషయంలో కొంతమంది టీడీపీ సీనియర్లకు అన్యాయం జరిగింది, పార్టీ నిర్మాణం కోసం పనిచేసిన చాలామంది సీనియర్లను కాకుండా ఈ పొత్తులో భాగంగా చాలా అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకే మంత్రివర్గంలో స్థానం కల్పించారు అన్న ఒక చిన్నపాటి అసంతృప్తి మాత్రం మిగిలింది. ఎట్లా ఉంది సార్ మంత్రివర్గ కూర్పు, ఏమనిపిస్తుంది మీకు? ఉందండి, అందరికీ మంత్రి పదవులు ఇచ్చేస్తే పోలేదా? సాధ్యం కాదు కదా. 150-164 మంది వచ్చిన 164 మందికి ఏ మంత్రి పదవులు ఇచ్చేస్తే అయిపోయింది. ఏమైంది? ప్రజల డబ్బు ఇచ్చినటువంటి డబ్బుల్ని ఒకరికి మంత్రిత్వ శాఖ కొత్తగా పెట్టేసినా కూడా అయిపోయిందేమో. ఇది కాదు కదండి. ఎవరైనా సరే రాజకీయాలు అనేటువంటిది మామూలుగా ఉంటుంది. స్కూల్స్ అంటే సేవ కోసమని, అయితే ఇప్పుడు వ్యాపారాలు అయిపోయినాయి. రాజకీయాలు అనేటువంటిది కూడా సేవ కోసమే. నీవు అభ్యర్థిగా నువ్వు నామినేషన్ ఇచ్చేటప్పుడే నేను దేశం కోసం పనిచేస్తాను, నిస్వార్థంగా పనిచేస్తాను, దేశ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తానని ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణం చేసినప్పుడే అతని మీద ఒక బాధ్యత పెట్టింది ఈ యొక్క రాజ్యాంగం. దాని ప్రకారం పనిచేసినప్పుడు కేవలం వ్యక్తి యొక్క స్వార్థంతో చేస్తే వాడు రాజకీయ నాయకుడు కాదు. ఇది భారతీయ జనతా పార్టీలో చాలా తక్కువగా ఉంటుంది. ఈ రోజు ఈవెన్ జనసేనలో కూడా అది తక్కువగా ఉంది. ఈవెన్ ఇప్పుడు తెలుగుదేశంలో కూడా వాళ్ళు సీనియర్ గా పనిచేసినప్పుడు అనేక రకాలైన ఫలితాలు వాళ్ళు అనుభవించి ఉంటారు. ఈ రోజు అదే సీనియారిటీని గౌరవిస్తూ తమ యొక్క కింద తర్వాతి తరాన్ని కూడా ట్రైన్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది కదా. కాబట్టి వాళ్ళు చేయడంలో అట్లాంటిది ఏం లేదండి. ఎవరికైనా కానీ చాలా మందికి ఏమనిపిస్తుందంటే అనేక సందర్భాల్లో మనం చూస్తుంటాం కదా, అందరికీ ఎవరూ ఇవ్వలేరండి. ఉన్నటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి, ఇక్కడ దురదృష్టం ఏంటంటే మన దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కులాల యొక్క మధ్య చిచ్చులు పెట్టి హిందూ ధర్మాన్ని ఒక విభజన చేసేటువంటి పరిస్థితిలో తీసుకుని ఈ కుల వ్యవస్థను రాజకీయపు అన్యాయంగా మార్చేటువంటి స్థాయికి దిగజార్చు. 100% వాళ్ళు చేసేటువంటి ప్రయత్నమే. ఈ రోజు కూడా మళ్ళా రకరకాలుగా ప్రయత్నం చేస్తోంది. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చైనా బానిసలు, చైనా తొత్తులు. ఈ నెహ్రూ కుటుంబం కానీ, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు కానీ, కమ్యూనిస్టులు కానీ, వాళ్ళకి ఈ దేశం బాగుంటే పనికిరాదు, ఈ దేశంలో యువత బాగుంటే పనికిరాదు, ఈ దేశంలో ఇండస్ట్రీలు బాగుంటే పనికిరావు, ఈ దేశం అభివృద్ధి చెందుతుందంటే వీళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకున్నట్టుంటారు. వీళ్ళు ఇటు సోరోస్ లాంటి వాళ్ళని, అక్కడ ఉండేటువంటి వాళ్ళు, విదేశాల్లో కూడా ఉండేవాళ్ళు, భారతదేశం స్ట్రెంగ్తెన్ అయితే, ఈ దేశంలో ఉండే ప్రజలందరూ సుఖంగా అయితే, ఇక్కడ కష్టపడే రైతులు ఉన్నారు, బాగా చదువుకున్నటువంటి యొక్క మేధావులు అయినటువంటి యొక్క యువత ఉన్నారు. వీళ్ళందరూ కూడా వస్తే మా దేశం ఎక్కడ వాళ్ళకంటే వెనక్కి అయిపోతుందో దీనికి సింపుల్ ఉదాహరణ, పెద్దగా తేడాలు ఏం లేదండి. 2013కి 14కి నేను చాలా సందర్భాల్లో ఇది చెప్తూ ఉంటాను. 2013కి 4 నుంచి 14 దాకా మన్మోహన్ సింగ్ అదే దేశం, అదే ప్రజలు, అదే వ్యాపారం, అదే వ్యవస్థ. ఆ వ్యవస్థను 11 లక్షల కోట్ల నుంచి 13 లక్షల కోట్లకు తెచ్చాడు ఆయన. మరి ఛాయ్ వాలా అనుకునేటువంటి వాళ్ళు విమర్శించేటువంటి నరేంద్ర మోడీ గారు, చాలా మందికి ఇది తెలుసునో లేదో తెలియదండి. మీకన్నా నేను ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నా. 13 లక్షల నుంచి
13 ఒకట్ల 13, 13 రెండ్ల 26, 13 మూడు 39, 13 నాలుగు 52 అయితే దాదాపు 50 లక్షల కోట్లకి ఈ దేశ బడ్జెట్ను తీసుకెళ్లారు. ఓకే, ఏమో ఆయన జోబులో నుంచి ఇచ్చారా లేదా నోట్లు ప్రింట్ చేసి ఇచ్చారా? గతంలో కంటే కూడా పన్నులు తగ్గించి వచ్చాయి. పన్నుల శాతం ప్రతి ఒక్క దాని మీద తగ్గి ఉంది. అంటే ఆర్థికపరమైన అభివృద్ధి చెందుతోంది. గతంలో మనం పరిపాలించింది బ్రిటిష్ 2014లో మనం 14వ స్థానంలో ఉండి బ్రిటిష్ 5వ స్థానంలో ఉంటే ఇప్పుడు బ్రిటిష్ 6వ స్థానంలోకి పోయి మనం 5వ స్థానంలోకి వచ్చాం. మొన్ననే దాదాపు 1,00,000 టన్నుల యొక్క బంగారుని మనం విదేశాల్లో ఉంచేటువంటి దాన్ని తీసుకొని వచ్చాము. ఇప్పుడు విదేశీ మార్కెట్ ద్రవ్యాలు విపరీతంగా పెరిగాయి. ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి వారు ఖచ్చితంగా వారి మధ్యలో ఎన్ని రకాలుగా మీడియా నుంచి కుట్రలు పడినా, రాజకీయ పార్టీల కుట్రలు పడినా, రకరకాల మాటలు వచ్చినా కూడా నరేంద్ర మోడీ గారి వైపు, భారతీయ జనతా పార్టీ వైపు వారు శ్రద్ధగా నిలిచారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. అందుకే నేను ఆయన హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. రెండవదండి, ఇక్కడ సీనియర్లు జూనియర్లు అనేటువంటి ఒక పదానికి మనం అర్థం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం అనేక సందర్భాలు చూసాం. నూతనంగా వచ్చిండేటువంటి వ్యక్తులు అంతా అద్భుతంగా పనిచేశారు. ఇంకా ఈసారి ఏదైనా కొత్తగా ఆలోచన చేసి ఈ సీనియర్లందరినీ ఇంతకుముందు ఆయన పెట్టాడు 52 మందిని అనవసరంగా పేరుకు మాత్రమే సలహాదారులుగా పెట్టారు. ఈ సీనియర్లందరినీ సలహాదారులుగా పెడితే మంచిది. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యువతకు మంచి యొక్క గైడెన్స్ అంటూ వస్తుంది. వాళ్ళు కూడా సేవ చేసిండే వాళ్ళు అవుతారు. సో ఏదో రకాలుగా ప్రయత్నాలు జరుగుతాయి. ఏ రోజు కూడా సీనియారిటీకి గౌరవం ఉండదండి. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీలో కూడా అట్లే ఉంటుంది. ఈవెన్ తెలుగుదేశంలో కూడా అదే యొక్క భావాన్ని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తీసుకుని వస్తారు. ఆయన ఈసారి క్లియర్ గా చెప్పారు, నేను గతంలో మాదిరి కాదు, గతంలో కేవలం ఉద్యోగస్తుల్ని వాళ్ళ యొక్క మాటల్ని విశ్వసించేటువంటి పరిస్థితి ఉండేది కొన్ని సందర్భాల్లో. ఈసారి కార్యకర్తలు నాయకులు నేరుగా నాతో కలవండి, ఒకవేళ సమయం లేకపోయినా కొంతకాలం వెయిట్ చేసి నాతో మాట్లాడండి, మీకు తగ్గట్లుగానే నేను పరిపాలన చేస్తానని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్పాడు. ఆయన ఎక్స్ట్రీమ్లీ ఆయన చేంజింగ్ అనేటువంటి యాటిట్యూడ్ నేను చూస్తున్నాను. ఇది రాష్ట్రానికి మంచిదండి, రాష్ట్ర ప్రజలకు మంచిది, రాష్ట్ర అభివృద్ధికి మంచిది. ఈ రోజుకే అప్పుడు పాలైపోయాం. త్వరలోనే తెలుస్తాయి ఎంత అప్పులు చేశాడని. ఇంతకాలం వాళ్ళు కేవలం మేము 3 లక్షల కోట్ల అప్పులు చేసినామనేటువంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుస్తున్నాయి. అయితే ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అండి, కొంతమంది అవతల వాళ్ళు చేసిండే దౌర్జన్యాన్ని తీసుకొని మనం దౌర్జన్యం చేయడం మంచిది కాదు. అది మాత్రం దయచేసి నేను తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అయితే ఎక్కడ రాలేదు, బీజేపీ కార్యకర్తలు అయితే ఇంతవరకు ఎక్కడ అది చేయలేదు. తెలుగుదేశం కార్యకర్తల్లో కొంతమంది చేసే కారణంగా అది పార్టీకి ఒక రకమైనటువంటి బదనామవుతుంది, కూటమికి కూడా ఒక రకమైనటువంటి పేరు బదనామవుతుంది. అవసరం లేదండి, వాళ్ళు సచ్చిన పాము, దాన్ని వదిలేయాలి. సింపుల్ గా అసలు వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. ఈ రోజు డెవలప్మెంట్ గురించి మాత్రమే పట్టించుకుని వాళ్ళు ఏం మాట్లాడినా కూడా కేవలం అభివృద్ధికి సంబంధించి గతంలో ఏం చేశారో మనం ఏం చేస్తున్నాం దాన్ని మాత్రమే ఫోకస్ చేస్తూ పోతే ప్రజల మనసుల్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందండి. ఈసారి మార్పు వచ్చింది అనుకుంటున్నాను. నేను చాలా డిబేట్స్ లో నేను ఇప్పుడు ఆంధ్ర ప్రజల్ని రాజకీయ అంధులు అని విమర్శించేటువంటి వాడిని. ఎందుకంటే 1975 తర్వాత 77లో దేశమంతా కూడా జనతా పార్టీకి మద్దతు పలికితే ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే 42కు 41 ఎంపీలు ఇచ్చారు. అటువంటి రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులుగా మనం దేశమంతా మనం నిందపడ్డాం. రెండోది, కొన్ని రోజుల తర్వాత డబ్బులు ఇస్తే చాలు ఎవరికైనా ఓటేస్తారనేటువంటి ఒక అపప్రదను కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు తెచ్చుకున్నాం. కానీ ఈసారి డబ్బులు ఇస్తే తీసుకున్నారండి, ఎవరు ఇచ్చినా తీసుకున్నారు. కాంగ్రెస్ సర్పంచులు వైఎస్ఆర్సీపీ సర్పంచులు తెలుగుదేశం వాళ్ళు ఇస్తే తీసుకున్నారు, దీంట్లో ఉండేటువంటి తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళు కూడా తీసుకున్నారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే ఇచ్చే వెధవది పొరపాటు, వాడు ఎవడైనా కానివ్వండి, వాడిచ్చిండే తీసుకుంటాం. మాకు నచ్చిందేటువంటి వ్యక్తికి ఎవరైతే పరిపాలన సక్రమంగా చేస్తారో, ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే నీతివంతంగా ఉంటారో వాళ్ళకే ఓటేస్తామనుకుంటున్నారు. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటా, గతంలో ఇట్లాంటి వ్యవస్థ ఇట్లే తయారైతే ఏ దావూద్ ఇబ్రహీమో ఇంకో పనికిమాలినోడో లేకపోతే విదేశస్తుడు వచ్చేసి ఓటును 10,000 రూపాయలు పెట్టి కొనుక్కొని ఈ దేశాన్ని మళ్ళా కూడా బానిస దేశం చేస్తాడేమనే భయం ఉండేది. ఈ రోజు వాళ్ళందరికీ గుణపాఠం చెప్పే విధంగా ఎవడు ఎన్ని రకాలుగా ఇచ్చినా, వైఎస్ఆర్సీపీ ఎక్కువ ఇచ్చి బీజేపీ తక్కువ ఇచ్చినా లేకపోతే తెలుగుదేశం తక్కువ ఇచ్చినా, ఎవడు ఏం చేసినా ఇదంటే ఓపెన్ పబ్లిక్ అయిపోయిందండి. ఇదేం దీంట్లో రహస్యం అనుకునేటువంటి పరిస్థితి లేదు. ఏమి ఇచ్చినా తీసుకున్నారు తప్ప ఎవరికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారో వాళ్ళకే ఓటేశారు. నిన్ననే మా దగ్గర ఒక వ్యక్తి వెళ్ళేసి, ఏమ్మా మీకు డబ్బులు ఇచ్చినాం, ప్రమాణం చేసినాం, ఎందుకు ఆ బూత్ లో మాకు ఒక్క ఓటు కూడా రాలేదు, నువ్వు కూడా వేయలేదు అన్నాడు. ఆమె ఇదే మాటే అడిగిందట. మీరంతా సాచాలుగా ఉన్నారా, మీరంతా ప్రమాణాలు చేసి రాలేదా, మేము నీతివంతంగా ఉంటామని, మేమేమన్నా మీ ఇంటి దగ్గరికి వచ్చి అడిగినామా, నీ అంతకు నువ్వు వచ్చినావు, ఇచ్చినావు, తీసుకున్నావు, మాకు ఇష్టమైన వాళ్ళకి ఓటేస్తాం, నెక్స్ట్ కూడా అంతే అని చెప్పారు. నిజంగా దీన్ని ఇంతకుముందు చెప్పినట్లుగా చెప్పుతో కొట్టినటువంటి సమాధానం ఇది. ప్రజల్లో నేను ఇది కోరుకుంటున్నా, భవిష్యత్తులో కూడా ఇదే ఉండాలని కోరుకుంటున్నా. డబ్బుతో రాజకీయం జరగకూడదు. అయితే
విధి లేని పరిస్థితిలో జరిగినా కూడా డబ్బు కారణంగా మన యొక్క మనసు ఓటు వేయకూడదు అనేటువంటిది యావత్తు దేశంలో కూడా రావాలి, యావత్తు ప్రజల్లో రావాలి. ఉత్తరాదిలో ఇది చాలా తక్కువ అండి. ఉత్తరాదిలో అన్ని పార్టీల్లో వాళ్ళు కూడా కేవలం 25 నుంచి 50 లక్షల్లో కూడా ఎన్నికయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీల్లో, నేను ఒక్క పార్టీ నేను చెప్పను. కానీ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ డబ్బు అనేటువంటిది రాజకీయ ప్రభావితంలో చాలా ఎక్కువగా అయిపోయింది. ఇది ఒక్కోసారి బాధ కలిగిస్తుంది. అయితే నేను ఈసారి మాత్రం నమ్ముతున్నా, ప్రజలకు శిరస్సు ఉంచి నమస్కారం చేసుకున్నా, ప్రజలారా ఎవడు డబ్బు ఇచ్చినా ఇచ్చిండే వాంది తప్పు, తీసుకున్న వాంది తప్పు కాదు అనుకునే పరిస్థితి వచ్చేసింది. నీతివంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవడైతే మంచి చేస్తాడో వారికి ఓట్లు వేయండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేయగలుగుతాను. అవును, రైట్, ఓకే. మనతో పాటు నారాప్రాజు నరసింహరావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. నరసింహరావు గారు, మీరు ఎన్నో క్యాబినెట్ల కూర్పు చూసింటారు కదా. కొత్తగా ఎన్నో ఆశలతో ఏర్పడ్డ ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మంత్రివర్గాన్ని చూస్తే ఏమనిపిస్తుంది సార్? ఏమని విశ్లేషిస్తారు సార్? ఇందాకనే మనం అనుకున్నట్లుగా సుమారుగా 12 మంది కొత్త వాళ్ళు ఉన్నట్లుగా ఉంది. 12-11 అయితే 11 మంది కొత్త వాళ్ళు ఉన్నట్లు. అయితే ఈ టర్మ్ వరకు, అంటే 2024-29 వరకు చంద్రబాబు నాయుడికి సుమారుగా 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఉమ్మడి రాష్ట్రంలో లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రిగా లేకపోతే రికార్డు స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా మొదటిసారిగా ఈ టర్మ్ వరకు మాత్రం కారణాలు ఏమైనా కావచ్చు, అది రాజకీయ కారణాలా లేకపోతే భావోద్వేగ కారణాలా లేకపోతే ఇంకో కారణాలు అనేటువంటిది కావచ్చు, కానీ ఈ టర్మ్ వరకు గవర్నమెంట్ అంతా చాలా సాఫీగా వెళ్తుందేమో, అంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అంటే ఆ ఎన్డీఏ కూటమిలో కానివ్వండి, పవన్ కళ్యాణ్తో సహయోధ్య విషయంలో కానివ్వండి, లేకపోతే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరం దగ్గర కానివ్వండి, లేకపోతే ఇందాకే మీరు జనసేనకు సంబంధించినటువంటి వేణుగోపాల్ గారిని అడిగారు, మీకు 2 ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచినా కూడా మీకు ఒక పదవి రాలేదు ఏంటి అని. ఇలాంటివి ఎవరు ఎన్ని పిన్ పెట్టి గుచ్చినా కూడా ఎవరు ఈసారి ఎక్కువగా స్పందించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతారేమో అని అనిపిస్తుంది నాకు. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ కారణం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఊహించినటువంటి విషయాలు అనేక అనుభవాలు వాళ్ళకు ఎదురయ్యాయి. ఈ అనుభవాలలో అసలు వాళ్ళు నిలబడతామా అనేటువంటి స్థితిలో అద్భుతమైనటువంటి విజయం సాధించారు. ఈ విజయాన్ని నిలుపుకొని మళ్ళీ 2029లో రిటైన్ కావాలంటే వాళ్ళు ఒక సిస్టమేటిక్ లైన్లో వెళ్ళాలి. అట్లా వెళ్ళినప్పుడు మాత్రమే సహజంగా మన లాంటి ప్రాంతీయ పార్టీలు ఉండేటువంటి చోట్ల తమిళనాడు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తీసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ కూడా కారణాలు ఏమైనా కానివ్వండి, ప్రభుత్వం మంచిగా చేస్తుందో చెడు చేస్తుందో అనేటువంటిది విచక్షణ లేకుండా ప్రజలు వన్ సైడ్ గా ఓటేస్తున్నటువంటివి మనం తమిళనాడులో చూసాము, ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. అంటే ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికలు అభివృద్ధి ప్రాతిపదిక మీద తీసుకున్నారా అంటే కొంతమంది మంచిగా చక్కగా అద్భుతమైనటువంటి రోడ్లు వేసినటువంటి వాళ్ళు, ఆ నియోజకవర్గాన్ని అద్భుతంగా మంచిగా డెవలప్మెంట్ చేసినటువంటి 1-2 మంత్రులు కూడా ఓడిపోయారు. అసలు వాళ్ళకే కారణాలు తెలియట్లే. ఒకరిద్దరు ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఉండేటువంటి 1-2 ఎమ్మెల్యేలు పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఉంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల్లో ఉంటున్నారు. వాళ్ళు మేము ఎందుకు ఓడిపోయామో మాకు తెలియదు అనేటువంటి వాతావరణం కూడా కనపడుతుంది. అసలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇంకోటి గతంలో లేదని మనమే అనేక వేదికల మీద మాట్లాడుకున్నాం. వాళ్ళు కూడా ఓడిపోయారు. అంటే దగ్గర ఓడిపోయింది, అభివృద్ధి దగ్గర ఓడిపోయింది, మంచి చేసిన వాళ్ళు ఓడిపోయారు, దుర్మార్గులు దుష్టులు వీళ్ళు కూడా ఓడిపోయారు. అఫ్ కోర్స్ అంటే అందరూ ఓడిపోయారు. అంటే ఈ ఓటమి కానివ్వండి గెలుపు కానివ్వండి, గెలిచిన వాళ్ళకు ఓడిపోయిన వాళ్ళకు ఇది ఒక గీటురాయి 2024 ఎన్నికలు. కాబట్టి గెలిచిన వాళ్ళు మరింత బాధ్యతాయుతంగా, మరింత అనుకోగా, మరింత సమన్వయంతో, అంటే గత 1999-2004 మధ్య జరిగినటువంటివి కానివ్వండి, లేకపోతే 14-19 మధ్య సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కానివ్వండి, సమన్వయం కానివ్వండి, లేకపోతే ఆ ఫెయిల్యూర్స్ మళ్ళీ రిపీట్ కానివ్వకుండా ఉంటారు అనేటువంటిది మనకు ఈ 5 రోజులు చూస్తున్నటువంటి కేవలం 4వ తారీఖు నాడు రిజల్ట్ వచ్చా, ఇవాళ మనం 12వ తారీఖు నాడు ఈ 8 రోజులుగా చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అంటే దీనికి నా దగ్గర కనిపించేటువంటి ఉదాహరణ ఏంటి, మన కేంద్ర ప్రభుత్వం 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక 3 రోజుల ముందు నుంచి మన తెలుగు మీడియా చాలా అత్యుత్సాహంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఒకటి జలశక్తి మంత్రి వస్తుంది, రెండోది ఏంటంటే పట్టణాభివృద్ధి వస్తుంది, ఈ రెండింటి ద్వారా మనం పోలవరాన్ని లేకపోతే అమరావతిని డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పేసి లేనిపోయిన కథనాలన్నీ అల్లాయన్నమాట.
కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం సంబంధించినటువంటి అధినాయకుడు కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కానివ్వండి, లేకపోతే నాయకులు కానివ్వండి, ఇన్బ్యాలెన్స్ కాలేదు. ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ముందు పీలర్లు ఇవ్వలేదు వాళ్ళు, లేకపోతే వాళ్ళకి తెలిసినట్టు అనుకూల మీడియా దగ్గర ఏదో ఒకటి మాట్లాడలేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి శాఖలతో సంతృప్తి పడ్డారు, దాంతో కలిసి నడుచుకున్నారు. ఇది ఒక సందర్భం. రెండే 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి జనసేన వాళ్ళు కూడా అందరికి ఇచ్చారు, ఎందుకు ఇవ్వలేని అడగలేదు. అంటే ఆ సమన్వయం అనేటువంటిది మనకు ఎన్నికలు వచ్చినటువంటి డే 1 నుంచి కనపడుతుంది. ఈ 5 సంవత్సరాలు కూడా ఇట్లాగే ఉంటుంది అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేద్దాం, చూద్దాం. కనీసం ఈ టర్మ్ కు సంబంధించినంత వరకైనా కూడా ఈ విచ్చలవిడి సంక్షేమ పథకాల జోలికి పోకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి వరకు ఆ పోలవరాన్ని కంప్లీట్ చేయడము, రాజధానికి సంబంధించినటువంటిది కంప్లీట్ చేసుకోవటము, రిమైనింగ్ థింగ్స్ లో కొంచెం డెవలప్మెంట్ యాంగిల్స్ లో ముందుకెళ్లటము, ఇవన్నీ చేస్తుందనేటువంటిది మనం ఆశిద్దాం. రైట్ సార్. ఓకే, మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ గారు ఉన్నారు. వేణుగోపాల్ గారు, సరే ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఉంది. ఏంటంటే సంక్షేమ పథకాలను కాదనుకోలేని పరిస్థితి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అమలు పరచాలి. ఇక అదే సమయంలో గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించింది కాబట్టి అభివృద్ధిని కూడా టేకప్ చేయాలి. మరీ ముఖ్యంగా పోలవరము, అమరావతి నిర్మాణము, వీటికి పెద్ద ఎత్తున కూడా నిధులు అవసరం ఉన్న పరిస్థితుల్లో ఇదంతా ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఛాలెంజింగ్ టాస్కే కదా. ఎట్లా దీన్ని మీరు అధిగమిస్తారు? తప్పకుండా. ఎందుకంటే సమన్వయంతోనే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఒక కక్షపూరితమైనటువంటి అంటే యుగో ఫీలింగ్స్ అనేది లేకపోకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో, నేను ఇందాక కూడా చెప్పింది అదే, కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు రెండింటికి ఉన్నాయి. అటు కేంద్రానికి ఉన్నాయి, రాష్ట్రానికి ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఎన్నికల ప్రచార సభలో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మాకు అధికారాన్ని పైన ఇవ్వండి, అదే విధంగా ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమిని తీసుకురావనండి. రెండు కూడా అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రెండు కూడా ఇలాంటి పరిపాలనలు మీరు అందించగలిగితే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మనం అంతా కూడా సక్రమైనటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్దామని ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఎన్నికల ప్రచారంలోనే ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండవది ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. మనిషి తలుచుకుంటే, మనిషి పుట్టనే ఒక మహానుభావుడుగానో ఒక దేవుడుగానో ఏమైపోడు, కానీ అతను ఈ 5 సంవత్సరాల నుంచి అనుభవించినటువంటి బాధలు, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల మీద ఇవాళ చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని అప్పులు తెచ్చాడో తెలియదు. లెక్కకు 13 లక్షల కోట్లు కనపడుతున్నాయి తప్ప పూర్తిగా అసలు ఏ భూములు తాకట్టు పెట్టారో తెలియదు, ఏ భవనాలు అద్దెకెళ్ళి తాకట్లు పెట్టారో తెలియదు. కాబట్టి మనం ముందుగా దీని మీద అసలు అప్పులు మనం ఎంత తీసుకొస్తున్నాం, దీని మీద ఎంత మనం అప్పులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది, మన సంపద ఏ రకంగా సృష్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఆలోచన. సంపద సృష్టించుకునేటువంటి విషయంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని 100% మనం నమ్మటానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆయన సంపదను సృష్టించేటువంటి ఆలోచనలు ఉన్నాయి. నిరంతరం రాజకీయాల కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి హైటెక్ సిటీని మనం ఉదాహరణగా తీసుకోవాలి. కాబట్టి ఈ సంపదను సృష్టించేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో సంపదను సృష్టించేటువంటి పనిలోనే డే 1 నుంచి కూడా ఇవాళ ఏదైతే ప్రమాణ స్వీకారం అవుతుందో ఇవాటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, నేను ఆ సీట్లోకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా పరిశీలించాలి, వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు ఏంటో తప్పకుండా మేము ప్రజలతో శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అన్నింటిని కూడా పరిశీలన చేసి ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, మనం అనేక రకాలైనటువంటి సంక్షేమం అటువంటి వాగ్దానాలు ఇచ్చున్నాం, వాళ్ళకన్నా కూడా ఎక్కువ సంక్షేమాన్ని మేము అందిస్తాం, అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధితో కూడినటువంటి ఇస్తామనేటువంటి వాగ్దానం చేసి ఉన్నాం, అందరు నాయకులు చేసి ఉన్నాం. కాబట్టి ఆ కోణంలో మన అందరి యొక్క ఆలోచనలు ఉండాలి, ఎలా సృష్టించుకోవాలనేది ఆలోచన చేద్దాం ఉండాలి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది ఏంటి, ఇవాళ తోటకూర కట్టకు కూడా ఇవాళ డిజిటల్ పేమెంట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మద్యం పాలసీలో వాళ్ళకి కాలేజీకి తరలించుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ అలా సంపద వచ్చేటువంటి పరిస్థితి. ఇవాళ దాన్ని గవర్నమెంట్ పరంగా కాకుండా మద్యపాన నిషేధం అని వాళ్ళే అనుకున్నారు. మద్యపాన నిషేధాన్ని ఇక్కడ ఏ పార్టీ కూడా చెప్పాలో వాళ్ళే అనుకున్నారు, దాంట్లో ఫెయిల్ అయిపోయారు. కానీ ఆ మద్యపాన నిషేధాన్ని అడ్డం పెట్టుకుని దాంట్లో నుంచి వచ్చేటువంటి డబ్బునంతా కూడా వాళ్ళు తినటానికి, అవినీతి పెరగటానికి, వాళ్ళ యొక్క ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు తప్ప దాంట్లో నుంచి వచ్చేటువంటి డబ్బుతో మనం ఎక్కడా కూడా అప్పు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇందులో డబ్బులు వస్తాయి దీన్ని పెడదామనే ఆలోచన మాత్రం చేయలేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఇసుక విషయంలో ఇలా కాబట్టి మనకి సహజంగా వచ్చేటువంటి సంపద ఏ రకంగా వస్తుందో ఆ రకంగా చూసుకుని
ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు తప్పకుండా ఉన్నాయి. అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమాన్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, భారతదేశ ప్రజలకు కూడా అందిస్తారనేటువంటి ఈ ఎన్డీఏ కూటమి మీద అమితమైనటువంటి నమ్మకం ప్రజల్లో. రైట్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు మిట్టా పార్థసారథి గారు, జనసేన అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ గారికి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నారపరాజు నరసింహరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.